ఇక్కడ కూడా మనం తగ్గేదే లేదు. తగ్గిన రోజులు తగ్గినాం, అయిపోయింది. ఆ కష్టాలు పడ్డాం, చాలా అణిగిమణిగి ఉన్నాం. ఇక తగ్గేది లేదు. దెబ్బకి దెబ్బ, దేనికైతే దేనికి తెగించే నడవాలి. హిందువులారా, సోదరుల ప్రతి ఒక్కరికి కావాలి. తమ్ముడు ఈరోజు చూసినావు కదా, నేను ఒక మేడం 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 మిమ్మల్ని చూసి నేర్చుకున్నా. నేను ఒక ఉదాహరణ చెప్తా. అర్జునుడు ఎవరు? అర్జునుడు కూడా అందరిని చూసి దిగిపోయిండు. కృష్ణుడు వచ్చి ఏళ్ళు పెట్టిన దాకా ఇవ్వలేనా. మన హిందూ సంప్రదాయం అది. ఒకరు లేపిన దాకా ఎవరు లేస్తే ఆగరు ఎవరికి. అంటే ఒకవైపు ఎంఐఎం వాళ్ళు హిజాబ్ ధరించిన అమ్మాయిని ప్రధానమంత్రిని చేయాలని వాళ్ళు కలలు కంటా ఉంటే కలలుగానే ఉంటే కలలు అంతే. కలలు ఎప్పటికీ అయ్యా అది గతించిపోయిన చరిత్ర అని చెప్పుకుంటారు కొద్ది రోజుల్లో. ఇక కొంత ఒకటి మీకు ఆల్రెడీ బ్రహ్మం గారి కాల జ్ఞానాలు కూడా చెప్పారు. ఒక తెగ అంతరించిపోబోతుంది. ఆ తెగ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన దానికి భయపడి ఇక మనకు మొదలైంది కదా, ఇక ముందు స్టార్ట్ చేసారు కదా, దీనికి వాళ్ళు ఇక మీదట వారు తట్టుకునేలా ఉండదు. ఇంతవరకు సర్లే మనకి జాలి దయ ఎక్కువ. వాడు తన్ సర్సే జుదా అని చెప్పి వాడు ఏ రోజైతే అజాయింపు వచ్చిన వెంటనే మనకి చేస్తాడో అలాంటి వెధవలకి ఏ విధంగా ఆర్థిక బహిష్కరణ చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ బాలాపూర్ లో? అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలు, చిన్నపిల్లల ఐస్ క్రీమ్, ఏది అన్ని అరటి పళ్ళు, ప్రతి దానికి హిందువుల సంతానోత్పత్తి. మనం బిర్యానీ తినకండి రాబాయ్, సిగ్గుంటే బిర్యానీలు మానేయండి రాబాయ్, బిర్యానీలు ఎవరు తినకండి, సిగ్గుంటే హిందువులు అందరూ వాడి దగ్గరికి వెళ్ళి కొనకూడదు. మనము పాలు, పూలు, పళ్ళు పిల్లలకి పాడైపోతుంది ఆరోగ్యం. ఇంకొకటి ఏంటంటే బిర్యానీని లొట్టలు వేసుకోకండి. ముందు మీ ఇంట్లో తయారు చేసుకోలేరా? మీకేం వంటలు రావా? యూట్యూబ్ లో ఉన్నాయి చూడండి. యూట్యూబ్ లో వంట ఎట్లా చేయాలో తెలుసు. మీరే వండుకోండి, మీరే తినండి. ఒక గంట సేపు కష్టపడండి. లేకపోతే మీ ఆవిడ ఒక 2 వేయండి, పెట్టి వండి పెట్టి ఏం బయటికి వెళ్ళి తినాలా? 100,000 రూపాయలు పోతుందని చెప్పండి, నాకు కష్టమైతుందని చెప్పండి, పర్వాలేదు. పెళ్ళం మొగుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇగో బయట వాడి దగ్గరికి వెళ్ళి, ఆ ముల్లగారి దగ్గరికి వెళ్ళి, వాడి దగ్గర వీడి దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తాడు. నాది బాగా బాగా జరగాలి మా తాలూకా వ్యాపారం అని ఆరేదో చేస్తారు. వారికి డబ్బులు రావడం కోసం మన పిల్లలు లవ్ జిహాద్ చేసిన రాత్రి 4-5 గంటలకు మేము వెళ్ళి లవ్ జిహాద్ కేసుల్ని మేము ఛేదిస్తున్నాం. 4-5 గంటలకు కూడా వెళ్తున్నాం. మన ఇద్దరు ఉండట్లేదు, మాకు ఉండట్లేదు. గోరక్ష ఇవన్నీ ఎందుకు? మన గోమాతను మనం కాపాడుకోవడానికి, మన పిల్లల్ని మనం కాపాడుకోవడానికి. అవేర్నెస్ ఉన్నా కూడా ఎందుకు లవ్ జిహాద్ పేర్లతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయడం, గోమాతలను? వాడి పనే అది కదా. వాడి హిందూ సంతత. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, నా పేరు లక్ష్మి అని అన్న అమ్మాయిని ఆడు వలేస్తాడు. వలేసి వాడికి మొత్తం కేరళ స్టోరీ చూస్తే మొత్తం నేను మొత్తం చెప్పక్కర్లేదు, దానిలో మొత్తం వాళ్ళంతా ప్లాన్ చేసుకుని వస్తారు. సరే, ఆ అమ్మాయి ఏమవుతుంది తర్వాత? ఫాతిమా అయిపోతుంది. ఫాతిమా అయిపోయిన తర్వాత ఫాతిమా పిల్లలు ఎవరైతారు? ఆయన ఎవడైతే ఉన్నాడో వాడి పేరు ఏదైతే ఉందో, ఏదో ఉండదు, ఆజాదో ఇజాదో, వాళ్ళ పేరు మీద వెళ్ళిపోతుంది. అవునా? అంతే కదా. అంటే కాదండి, వాళ్ళు వాడుకున్నది నలుగురు. ఇంకా చెప్తా, నికా హలాలా అని. ఇంట్లో ఎవడైతే ఉన్నాడో నలుగురు 5 ఉంటారు, అన్నలు, తమ్ముళ్ళు, మామలు, బావలు అందరూ. వాడేం చేస్తారు? ఒకవేళ తలాక్ అని ఇప్పుడు లేదో కొంచెం మోడీ గారి వల్ల కొంచెం మారింది కానీ అయినప్పటికీ వాడు ఏం చేస్తాడు? ఒకవేళ విడిపోయి ఉంటే ఆ చట్టం ప్రకారంగా వాడు విడిపోయిన తర్వాత పిల్లని ఏం చేస్తాడు? మళ్ళీ వాడి మనసులో ఏదో ఉంటది కదా, అయ్యో ఎఫెక్షన్, ఏదో పిల్లలు ఉన్నారను, ఆ ఎఫెక్షన్ తో మళ్ళీ అతన్నే చేసుకోవాలనుకుంటే నువ్వు వెళ్ళి నా ఇంట్లో ఉన్న నా అన్ననో, బావనో, మా మామనో ఎవరినో ఒకరు ఆమె పెళ్లి చేసుకోవాలి. మళ్ళా పెళ్లి చేసుకో ఉందండి, క్లియర్. పెళ్లి చేసుకుని మళ్ళీ ఆమె పెళ్లి చేసుకుని ఒక రాత్రి గడిపి 2వ రోజు మళ్ళీ ఇతను పెళ్లి చేసుకోవాలి. ఇదేం చట్టం? కొడుకుని, తల్లిని, అక్కని, చెల్లిని అసలు వరుసలు లేవు. ఎవరెవరు ఎక్కడెక్కడ చేసుకుంటున్నారు. మొన్న పాకిస్తాన్ లో ఒక తమ్ముడు కొడుకు పిచ్చి పెళ్లి చేయలేదా ఒక మహాన్ భావుడు? ఇక్కడ కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళ వరుసలు ఉండవు? ఏమండి అటు చెప్తాను నేను ఒక్క మాట. ఎన్ని సంవత్సరాల కిందట వచ్చిందండి? మనది ప్రాచీనమైనది మతం కాదు, మన ధర్మం. మనది మతం కాదు, వాళ్ళది మతం. వాళ్ళది ప్రేరేపితం అవుతుంది. మనం ఎవరినైనా పిలుస్తున్నామా రా అని? కొన్ని 2 ఉంటాయి. ఆ రెండు మతాలు కూడా మతాలే అవి. అవన్నీ మన మీద దాడి చేస్తున్నాయి. సో మేము వాళ్ళని వదలం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మేము ఎత్తి చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది? ప్రాచీనమైన మనది 17,28,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం, 4,32,000 సంవత్సరాలు కలియుగం. ఇవన్నీ నేను చెప్తున్నా. వాళ్ళది ఎన్ని సంవత్సరాలు అయిందండి వచ్చి? వాళ్ళ సంఖ్య చెప్పండి. 2-3 సంవత్సరాలు అయిందా? 2,000 అయిందా? 5,000 అయిందా?
మనది లక్షలు లక్షలు యుగాలుగా ఉన్నాం మనం ఇక్కడ హిందువులం. వాడు కూడా పుట్టింది హిందువులోనే. మధ్యలో మారిపోయి వాడు ఒకడేమో జెరూసలేం వెళ్తే ఇంకొకరేమో మక్కా వైపు వెళ్ళి ఇంకొకరు ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవడం కోసం మనల్ని అందరూ అంటే ఎట్లా అండి? మన హిందుత్వాన్ని ధర్మంగా పాటిస్తున్నాం మనం మతంగా పాటించట్లే. మనం ఎవరిని బాధ పెట్టట్లే. మన జోలికి వచ్చినోడికి మాత్రం తాట తీసి చూపిస్తాం. ఇది మాత్రం వదిలేదు. ఇదే ఇప్పుడు జరగబోతుంది. ఈ రోజు ఏదైతే ఇప్పుడు చూపిస్తారు, ఇప్పుడు ఏదైతే గణేష్ ఉత్సవ సమితి ఎవరు భయపడతారు? మేమా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాము. వినకపోతే భయపడి వాళ్ళు చేసే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళేటట్టు చేస్తాం. ఈ సభ కాబట్టి ఇంకో 10 సభలు పెడతామండి మేము. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అండి, ఇది స్టార్టింగ్. ఇంకా మేల్కొల్పుతాం, ఇంకా చేస్తాం మేము. వాళ్ళు వెళ్ళే వరకు ఈ సభ ఇప్పుడు సభ సాక్షిగా ఒప్పుకున్నారుగా పెద్దవాళ్ళు. ఇంతమంది ఏమండి 20,000 మంది వస్తారని ఎస్టిమేషన్ అండి. ఎంతమంది ఉంటారు? 50,000 మంది వచ్చి ఉంటారా? మరి ఇది మీకు అర్థం కాదా? మీకు ఇది ఎంతవరకు ధర్మాగ్రహం? ఇది ధర్మాగ్రహం. ఇది ధర్మాగ్రహం. సత్యాగ్రహం చేస్తాం ఖచ్చితంగా. ఎట్లాంటి ఇంతకు ముందు ఏం జరిగిందో ధర్మాగ్రహ సభలో ధర్మాగ్రహం చేసి సత్యం కోసం ధర్మం కోసం పని చేస్తాం. ఇప్పుడు మేమంతా కలిసి చేసే పని ఒక్కటే, మాది ఒకటే. మాకు అర్జునుడు ఇందాక చెప్పినట్టుగా మాకు అక్కడ అర్జునుడికి ఆ చివర ఉన్న గుడ్డు ఏదైతే పక్షి గుడ్డు అదే మాకు టార్గెట్. అలాగే ఆ టార్గెటే కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోవడమే మా టార్గెట్. వీళ్ళని పంపించే వరకు ఈ కాంగ్రెస్ లు ఉన్నాయి కదా, కాంగ్రెస్ లు వాళ్ళు పంపించకపోతే పంపించేటట్టు మేము కూడా చేస్తాం. చెప్పాడు కదా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని అంత ఆయన ఇంట్లో పెట్టుకోమనండి తీసుకెళ్లి. ఆయన ఇంట్లో పెట్టుకోమనండి. వీళ్ళందరినీ తీసుకెళ్లిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. మేము అదే అంటున్నాం, ఆయన పెట్టుకోమనండి. వాళ్ళు చుట్టారకం చేసుకో, ఏమన్నా చేసుకో, వాళ్ళు ఏమన్నా చేసుకోమని మాకెందుకు. నువ్వు ఇంట్లో తీసుకెళ్లి పెట్టుకో. ఒకవేళ పెట్టుకుంటే మా హైదరాబాద్ మా భాగ్యనగరం ఇది భాగ్యంగా ఉండాలి తప్ప తూ అని ఊసుకుంటా పూలు పళ్ళు మా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర అమ్మకూడదు. మేము ఒప్పుకోం అవన్నీ, మేము ఒప్పుకోం. అమ్మవారి టెంపుల్ ముందే మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు కదా, అందుకే కదా వాడికి అయింది. ఇప్పుడు ఒక మాట కాదండి, ఏమండి ఒక మాట, హిందువుల్లో కూడా చాలా మందికి మత స్థిమితం ఉండదు. కానీ మేము ఇంకా ధర్మం కోసం ఆలోచిస్తాం. చాలా మంది ఉండదు. వాళ్ళు కాని వచ్చారనుకోండి వీళ్ళు ఎక్కడ తట్టుకుంటారు. మేమైతే ఎవరో అడిగారు ఇందాక, మీరెందుకండి రెచ్చగొడుతున్నారు అందరినీ అని. ఎవరు రెచ్చగొట్టారు? మొన్న ఎవరు మలమూత్రం చేశారు అమ్మవారి గుడి ముందు? మేము పిలిచామా? మేము చెప్పామా? ఎందుకు అక్కడ చేసావు వెధవా అక్కడ? మరి ఎవరు చేశారు? ఎవరు రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు చెప్పండి? ఎవరు కదా చెడగొడుతున్నారు? అందుకే ఈ ఆగ్రహం, అందుకే ఈ సభ. అక్కడ అమ్మవారి గుడి దగ్గర జరిగింది. ఎవరిని చూసినా వాళ్ళ పేర్లే ఉంటున్నాయా? ముచ్చాలమ్మ గుడిలో ఎవరు చేశారు చెప్పండి? ఎగ్జిబిషన్ నాంపల్లి గ్రౌండ్ లో అమ్మవారి చీర ఎవరు లాగారు? మొన్న పురాణ పూల అమ్మవారి దగ్గర ఎవరు మలమూత్ర విసర్జన చేశారు? ఇవన్నీ ఎవరి పేర్లు ఉన్నాయి? హిందువుల పేర్లు ఉన్నాయా? అందరూ పిచ్చోళ్ళే ఉంటారా? అంటే వాళ్ళు పిచ్చోళ్ళందరూ మా భాగ్యనగర్ లో ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ హిందువులు ఇబ్బందిగా ఇక్కడ ఉంది మంచి సెంటర్ అంటే ఆవిడ వచ్చి పని చేస్తా ఉంటాడా? దానికేమో ఈ కాంగ్రెస్ ఏమో ఒక ట్యాగ్ లైన్ ఇస్తారా? అంటే ఈ ప్రభుత్వం అంతా వాళ్ళని కొమ్ము కాయడానికి ఉన్నారా? లేకపోతే ఓవైసీ గారు మాటలు వినడానికి ఉన్నారా? పని చేస్తున్నప్పుడు మీరు నెక్స్ట్ టైం అందుకేనండి ఈసారి పంపించకపోతే నెక్స్ట్ టైం ఆయనకు కూడా అవకాశం ఇవ్వరు. హిందువులు ఇంతమంది ఓట్లు అవసరం లేదా అతనికి? ఇంతమంది బాధ అవసరం లేదా? నేను హిందూనే అన్నాడు కదా, మరి చూపించాలి ఆయన. పంపించాలి. పంపించకపోతే మా దగ్గర ఏం అడిగాము మేము అడిగాము. కోర్టు కూడా ఈ రోజు పర్మిషన్ ఇచ్చిందంటే ఇందులో న్యాయం లేకపోతే ఎందుకు ఇస్తారండి? మా ధర్మం మేము అడిగాము, మా న్యాయం మేము అడుగుతున్నాం. తప్పెక్కడుంది ఇందులో? మా అందరి ఆ బాధ ఎంత మనసులో లేకపోతే ఇంతమంది హిందువులు తరలొచ్చారు. బంగ్లాదేశ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఏమన్నా మళ్ళీ ఒక్కసారి కానీయం. మేమందరం మేల్కొన్నారు. అస్సలు అవ్వదు, అవకాశం ఉండదు. మీరు అది మర్చిపోండి. వాళ్ళు ఏదో ప్రైమ్ మినిస్టర్ అవుతారు అదవుతారు ఇదంటే కళలు అంటున్నారు కదా, ఇది కూడా అలాంటి కళగానాలి. మేము ముందు తరిమి కొట్టే వరకు వదరు. ఇదైతే క్లియర్. టెంపుల్ చుట్టూ ముస్లింలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా అక్కడ పూలు అమ్మడం, పండ్లు అమ్మడం, కొబ్బరికాయలు అమ్మడం చేస్తున్నారు కదా, వాళ్ళ గురించి ఏమైనా? సామాజిక బహిష్కరణ అన్ని విధాలుగా ఆర్థిక బహిష్కరణ మొదలైతే వాళ్ళే వెళ్ళిపోతారు. ఏమంటే ఒక రోజు భోజనం లేకపోతే ఇంకో రోజు భోజనం లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. ఒక రోజు ప్రయత్నం అయితే చేయాలిగా. ఇప్పుడు మేమందరం పిలిపిస్తున్నాం, దయచేసి మీరందరూ చేయాల్సింది, అందరూ హిందువులకి నేను కూడా చాలా అమ్మ మీ అందరికి తెలుసో తెలియదో, రాత్రి పగలు మీరు ఇళ్లలో పడుకుంటే గోరక్షని వెళ్తే మమ్మల్ని చంపడానికి మమ్మల్ని కొట్టడానికి కత్తులతోని బళ్ళతోని గుద్దడానికి వస్తే కూడా మేము పట్టించుకోలేదు. ఎందుకంటే హిందుత్వం మా ప్రాణం. చాలా జరుగుతూనే ఉన్నాయి. నాకు ఆల్రెడీ థ్రెట్ ఉంది. అయినా నేను ఒకటంట, పుట్టింది హిందూగా, చచ్చిపోతే కూడా హిందూగానే ఉంటాం, హిందూగానే చేస్తాం. ధర్మం ఏమండి ఒక మాట చెప్తా, మామూలుగా మేము ఎప్పటికైనా వెళ్ళిపోతాం, ఉండిపోతామా? ఏమైనా ఉండిపోయి రాసి తెచ్చుకున్నా నేను ఏమన్నా? లేదు కదా, అంతే కదా. వెళ్ళిపోయేదే ధర్మం కోసం వెళ్తే నేను చరిత్రలో ఉండిపోతా, అంతే కదా. భయం ఏం లేదు, మాకు భయమే లేదు. భయం ఉంటే ఇవన్నీ ఎందుకు చూస్తామండి? భయం ఉంటే ఎన్ని చూసారు, ఎన్ని సాల్వ్ చేయడానికి ఎన్ని రకాలుగా ఎంతమంది మీరు చూడలేదా? రోజు చూస్తున్నారు కదా, అందులో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నాకు తెలుసు. బట్ ఒకటి మాత్రం చెప్తా, ఈ రోహింగ్యాలు ఏం చేస్తున్నారు ఇక్కడ
అన్ని విధాలుగా కల్తీలు చేస్తున్నారు, పిల్లల ఆరోగ్యంతో ఆడుతున్నారు. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం. పిల్లల ఆరోగ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలో వేస్తే ఏమవుతుందండి, పనికిరాంది వేస్తే కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రియాక్షన్ వస్తుంది. అవన్నీ చేస్తుంది ఎవరు? ఈ రోహింగ్యాలే. మొన్న పట్టించారు కదా క్లియర్ గా. సో ఇవన్నీ చూసి కూడా మనం ఇంకా వీళ్ళని ఇక్కడ ఉంచామనుకోండి, మాకు ఇబ్బందిగా ఉంది, మా పిల్లల ఆరోగ్యం పోతుంది. మాకు కావాలి, మిమ్మల్ని పంపించాలి. తరిమి కొట్టేదాకా మేము వదలము. ఎక్కడైనా సరే మాకు వాళ్ళు ఇక్కడ సంబంధం లేదు. శరణార్థులు అయితే ఆయన ఇంట్లో పెట్టుకోమనండి, లేకపోతే ఎక్కడ ప్లేస్ పెట్టుకొని ఏదైనా ఒకటి తెచ్చుకోమని. తెలంగాణ రాష్ట్రం పక్కన పెడితే భారతదేశం వైజ్ గా ఇస్లాం మతం పెరిగిపోతే దేశానికి ఏమైనా ప్రమాదం ఉందా? ఎందుకంటే మీ బీజేపీ నాయకులు పదే ఇస్లాం మతం పెరిగిపోతే మాకు అంటే ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అదే అండి, నెంబర్ గేమ్ ఆడుతున్నారు కదా, నెంబర్ గేమ్ ఆడుతున్నారు. భారతదేశంలో ఉన్న ఇస్లాం ఏమండి, ఎక్కడైతే వారి సంఖ్య పెరుగుతుందో అక్కడ మైనారిటీస్ గా ప్రజలు అవుతున్నారో హిందువులు, అక్కడ దాడులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ ఎగ్జాంపుల్ 6% పడిపోయారు. పడిపోయినప్పుడు ఇంక మొదలు పెట్టారు దాడులు. అదే గాని బలంగా ఒక గట్టిగా అందరూ కలిసి ఈ రోజు వచ్చారు చూసారా, చెయ్యి కలిసి బలంగా ఒక మోకులా తయారయ్యారు అనుకోండి, ఏం చేయలేరు. ఇప్పుడు విశ్వగురువుగా భారత్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మా మోడీ గారి ఆశయం ఏదైతే ఉందో ఆ విధంగానే వెళ్తాం. భారతదేశాన్ని మంచి దారిలో పంపించడం ఆయన ఉద్దేశం, అంతేగాని వాళ్ళని వీళ్ళని. ఇక్కడ ఇది సెక్యులర్ కంట్రీ, అలాగే పార్టీ కూడా సెక్యులరే కావచ్చు. మాకు కూడా మైనారిటీ మోర్చాలు ఉన్నాయి, కానీ మైనారిటీ మోర్చాలున్నా మమ్మల్ని ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడిని ఏం ఉపేక్షించరండి, అంతే కదా. పట్టుకొని తిరుగుతుంది కదా రాహుల్ గాంధీ సెక్యులర్ దేశం. ఏమండి, ఆయన గురించి అడగండి, ఆయన ఒక పప్పు, ఆయనకు నమస్కారం. నాకు ఆయన గురించి అనవసరం, ఆయన గురించి నాకు సంబంధం. ఈ సభ ద్వారా హిందూ సమాజానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే ఈ సభ ద్వారా ఒకటండి, మనం చెప్పాల్సింది, ప్రజలు ఇంతమంది తరలొచ్చిన వెంట ప్రతి ఒక్కరికి అండర్స్టూడ్, ఆల్రెడీ అర్థమైపోయింది ఏం చెప్పాలనుకుంటున్నాం. మనం ప్రత్యేకంగా నేను చెప్పకర్లేదు, నేను చాలా ఆనందపడుతున్నాం. ఈ రోజు మేము ఇచ్చిన వీడియో, మేమందరం వీడియోలు చేసాం, ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసాం. ఈ వీడియో ఒక 10 మంది నన్ను తెప్పించుంటది కదా అనుకుందాం. ఎగ్జాంపుల్, ఎంతమంది లక్షల్లో వచ్చారో వేలలో వచ్చారో అవన్నీ పక్కన పెడదాం, మనం అంతా చెప్పొద్దు. నా వరకు నేను ఒక 10 మందిని ప్రభావితం చేసి నేను సంతోషపడతా. అలాగే నాలాగే ఎంతమంది చేశారు, వీళ్ళందరి ప్రభావం, ఇంతమంది ప్రభావం, భాగ్యనగర్ ఉత్సవ సమితి మీద ఉన్న నమ్మకం, హిందువులందరూ ఏకం అవ్వాలని వారు చేస్తున్న ప్రయత్నం, సంఘం మీద ఉన్న అభిమానం, వారు మనలందరినీ ఏకం చేస్తున్నారనే ఉద్దేశంతో ఇంతమంది తరలి వచ్చారండి. నిర్భయంగా వచ్చారు. ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో మనం దిగజారకూడదని ఒక పిలుపుగా, మేమున్నాం మీ వెనక, మీరు ముందు నడవండి అని చెప్పడానికి ఇంతమంది వచ్చారు, ఇంతమంది నాయకులు వచ్చారు. ఇది రాజకీయ సభ కాదే, హిందువుల ఐక్యత, అందరినీ ఐక్యం చేసే సభ. సో అమ్మవారి అనుగ్రహం, నిన్న పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి, అమ్మ అనుగ్రహం, రేపు రథసప్తమి, మధ్యలో ఈ సభ జరిగింది. అంటే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు ఆయన రేసెస్ మన పైన రేపు పడతాయా అంటే ముందు రోజే ప్రసరించాయి. ఆ తాలూకా ఆయన యొక్క కిరణ ప్రసరణ అందరిలోని హిందువుల్లో చైతన్యం వచ్చింది. చైతన్యం పరచడానికే కదా, మేల్కొల్పడానికే కదా. అమ్మవారి అనుగ్రహంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా వచ్చింది కాబట్టి ఇంత అద్భుతమైన సభ జరిగింది. ఈ సభ నిర్వహించిన ప్రతి ఒక్కరికి, ఇందులో పాల్గొన్న ప్రతి సైనికుడికి, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తా. ఈ సభలో నేను ఉన్నందుకు గర్విస్తా. ఇలాంటి సభలు ఇంకా జరగాలని ప్రోత్సహిస్తా. దానికి అవసరమైతే ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ఎంతవరకైనా సహాయం అందిస్తాం. ఇదేమో అందరి మాట, అందరూ ఒకటే మాట మీద ఉన్నాం. చివరగా ఒక ప్రశ్న, అంటే ఎక్కడైనా సరే ఒక ముస్లిం వ్యక్తికి ఏదైనా చిన్న దాడి జరిగినా, ఏమైనా ఇబ్బంది జరిగినా 100 మంది ముస్లింలు వచ్చి అతను ఆదుకుంటారు. అదే ఒక హిందువుకు జరిగితే ఆ తతంగం అంతా ఉండదని చెప్పేసి ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజం అసలు? మీరు ఎక్కడైనా చూసారు అట్లా? చిన్న జరిగిన మేమందరం వెళ్తున్నాం కదా. మీకు మీడియాలో రాకపోతే రాలేదంటే ఎట్లా అండి? మీడియా మీరు రావట్లేదు, లేట్ అవుతున్నారు. మేము వెళ్తున్నాం, వస్తున్నారు. సొసైటీలో ముస్లిమ్స్ అనేది ఒకరిని కొడితే ఒక 100 మంది వచ్చేది కనపడుతుంది. కానీ ఇక్కడ హిందువుల ఐక్యత ఎట్లుంటారంటే, హిందువులు ఎక్కడ చూపించుకోరు. ఒక్కసారి చూపించుకోవటం మొదలు పెడితే ముస్లిమ్స్ ఎవరు మన ముందు నించోలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు రాత్రి 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు హిందువుల మీద దాడులు జరిగినా, మన ఆడపిల్లల మీద దాడులు జరిగినా, ఈ రోజు కొన్ని సంఘాలు ఉన్నాయి, హిందూ సంఘాలు ఉన్నాయి. కళ్యాణ్ గారు ఉన్నారు, ఆవిడ 11 కాదు 12 కాదు 1 గంటకైనా ఫోన్ వస్తే వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్. ఒక్కతుందా 10 మంది ఉన్నారు, ఏం చూసుకోరు. ఇట్లా ఉన్నారు, అందరు ఉన్నారు. ఇప్పుడు చైతన్యం మొదలైంది. అందుకే ఇది ఆరంభం మాత్రమే అని చెప్తున్నాము. ఈ సందర్భంగా మన హిందూ సోదరులకు ఒక చిన్న ఈ సందర్భంగా ఈ ధర్మస్థలి ఈ యొక్క సభ నుంచి ఒక చిన్న సందేశం, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన హిందూ సోదరులకి ప్రతి ఒక్కరికి ఏంటంటే, రానున్న రోజుల్లో మన గుళ్ళ దగ్గర కానీ,
ఇంకెక్కడైనా కానీ హోటల్స్ కానీ ప్రతిదీ కూడా. అంటే ఈ రోహింగ్యా ముస్లిమ్స్ని కానీ మైనారిటీస్ని వీళ్ళని దెబ్బ తీయాలంటే ఫస్ట్ వాళ్ళని ఎకనామికల్ మీద మనం దెబ్బ కొట్టాలి. అంటే మన వల్ల వాళ్ళకి ఎటువంటి రూపాయి కాదు అన్న పైసా కూడా పోవద్దు. వాళ్ళని ఈ రకంగా ఎకనామికల్గా దెబ్బ కొట్టిన రోజు మనం సక్సెస్ అవుతాం. హిందువులు ఇది ఒక్కటి తెలుసుకొని వీళ్ళు ఈ విషయం ఒక్కటి తెలుసుకొని దీంట్లో జాగ్రత్త పడితే మనం గెలిచినట్టే.